సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కలెక్టర్లతో సమావేశం కానున్నారు. అభివృద్ధికి 99 రోజుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది. ఈ యాక్షన్ ప్లాన్ పై కలెక్టర్లకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. రేపటి నుంచి జూన్ 9 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ప్రతి శాఖ తన పరిధిలో చేపట్టాల్సిన అన్ని పనులపైన అంశాలను పొందుపరిచిన ఒక నోట్ను జిల్లాల కలెక్టర్లకు అందించనున్నారు. ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల కోసం రూపొందించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని అమలు చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కలెక్టర్లతో సమావేశం కానున్నారు. అభివృద్ధికి 99 రోజుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది. ఈ యాక్షన్ ప్లాన్ పై కలెక్టర్లకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక రేపటి నుంచి జూన్ 9 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ప్రతి శాఖ తన పరిధిలో చేపట్టాల్సిన అన్ని పనులపైన అంశాలను పొందుపరిచిన ఒక నోట్ను జిల్లా కలెక్టర్లకు అందించనున్నారు. ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల కోసం రూపొందించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని అమలు చేయనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నర్సింగరావు అందిస్తారు. నర్సింగరావు. ఎస్ లక్ష్మీదుర్గ సచివాలయంలో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు చేరుకున్నారు. సిఎస్ ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఉదయం సెషన్లో ఈరోజు ఇప్పటి నుంచి సాయంత్రం 6 గంటల వరకు మారథాన్ కాన్ఫరెన్స్ జరగబోతూ ఉంది. సో మార్నింగ్ సెషన్ సిఎస్ ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు. జనగణనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి, ఇప్పటికే 89,000 మందితో జనగణనకు సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం కసరత్తును పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా కేంద్రం ఇచ్చినటువంటి 34 ప్రశ్నలతో కూడినటువంటి ప్రశ్నావళితో ఏ విధంగా సక్సెస్ఫుల్గా ఈ జనగణన కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాలి, ఈ జనగణనలో బీసీ గణన కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశం పైన జిల్లా కలెక్టర్లకి సిఎస్ ఈ మార్నింగ్ సెషన్లో దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లంతా కూడా హాజరయ్యారు. సిఎస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ ముగించుకొని ఈ కాన్ఫరెన్స్ను కూడా ప్రారంభించారు. ఇక మధ్యాహ్నంకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలంతా కూడా మధ్యాహ్న సెషన్కు జాయిన్ కాబోతా ఉన్నారు. ఇక మధ్యాహ్నం నుంచి అయితే ఒక హై వోల్టేజ్ మీటింగు కాన్ఫరెన్స్ జరగబోతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే 2 రోజుల క్రితం జరిగినటువంటి సమావేశంలో, కార్యదర్శులతో నిర్వహించినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చాలామంది అధికారులు ఎవరు కూడా కార్యాలయాలను వీడి బయటికి వెళ్ళడం లేదు. చాలామంది అధికారులు చెప్పినప్పటికీ వారి పనితీరుని మెరుగుపరచుకోవడం లేదు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయడం లేదు. ఎవరైతే పనిచేయడానికి సంసిద్ధంగా లేరో లూప్ లైన్కు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి. అవసరమైతే బలవంతపు రిటైర్మెంట్ చేసేందుకు కూడా, పదవి విరమణ చేసేందుకు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పద్ధతిని తాము కూడా పరిశీలిస్తామని చెప్పి ఒకంత ఘాటైనటువంటి విమర్శల్ని ఘాటైనటువంటి వార్నింగ్ను కూడా ఇచ్చారు. సో అంతేకాకుండా ఈరోజు మొన్నే చెప్పారు, జిల్లా కలెక్టర్లకు సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ నిర్వహించిన రోజే, అంటే అందరూ అధికారులకు సంబంధించి పనితీరు పైన నివేదికలని సిద్ధం చేశాము. ఆ నివేదికలన్నీ కూడా తన వద్ద ఉన్నాయి. ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయడం లేదు, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి వారెవరు, పనిచేయనటువంటి వారెవరు, ఎవరు ఏ విధమైనటువంటి వ్యవహారాలని నిర్వహిస్తూ ఉన్నారు అనేటువంటి సమగ్రమైనటువంటి నివేదికలు తన వద్ద ఉన్నాయి. వారందరి చిట్టా కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్ రోజు బయట పెడతాను, విప్తానని చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశం పైన ఒకంత ఆసక్తి, ఉత్కంఠనైతే పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఇటు ఇంటెలిజెన్స్ ద్వారా, అటు సిఎస్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారుల పనితీరు పైన నివేదికలు అందాయి. కొంతమంది అధికారులపైన అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి నివేదిక కూడా వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఆ నివేదికల్ని అధికారుల పనితీరుకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్లని అధికారులకే అందించి
వారికి ఒకంత క్లాస్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో సమీక్ష సందర్భంగా ఒకంత ఘాటుగా దానిపైన సమీక్ష చేసేటువంటి పనితీరు పైన సమీక్ష చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి నివేదికలన్నీ కూడా అధికారుల పనితీరుకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్లన్నీ కూడా ముఖ్యమంత్రి వద్ద ఉన్నాయి. సో మధ్యాహ్నం నుంచి మాత్రం ఒక హై వోల్టేజ్ మీటింగే జరుగుతుందని చెప్పొచ్చు. వారి నివేదికలు అందించడంతో పాటుగా ఇక మీదట ఇప్పటికే అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిపోయినటువంటి నేపథ్యంలో ఇక అందరూ కూడా ప్రభుత్వ లక్ష్యాలకి అనుగుణంగా పనిచేయాలని చెప్పి టార్గెట్లు ఇచ్చి మరి టార్గెట్లను అధికారులకు శాఖలకు పెట్టేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే 99 రోజులకు సంబంధించినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేటువంటి నినాదంతో జనాల్లోకి వెళ్ళాలి అని చెప్పి 99 రోజుల యాక్షన్ ప్లాన్ని రాష్ట్ర ప్రభుత్వము సిద్ధం చేసుకుంది. ఇక పరిపాలన అనేటువంటిది రాష్ట్ర సచివాలయం నుంచి కాకుండా ప్రజాక్షేత్రం నుంచే జరిగే విధంగా ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నారు. 12 అంశాలతో జనాల్లోకి వెళ్ళబోతా ఉన్నారు. ముందుగా పట్టణాల నుంచి ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించబోతా ఉన్నారు. జూన్ 12 వరకు కూడా దాదాపుగా 99 రోజుల పాటు ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు మొత్తంగా 99 రోజుల పాటు ఇక మంత్రులు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేసే విధంగా కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. సో ఇక ఈ 2 ఏళ్ల పాలనలో కంప్లీట్గా ప్రజలకు చేరువ అయ్యే విధంగా ప్రజా అభివృద్ధి సంక్షేమ పథకాలని జనాల్లోకి తీసుకువెళ్ళే విధంగా కార్యాచరణకి ఇవ్వబోతా ఉన్నారు. అందుకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.